నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేరని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నాయకుల అండతో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ కలెక్టరేట్లో గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నకరికల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణిశ్రీను ఆర్చీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని చిరుమర్తి వివరించారు. మరోవైపు రాజకీయ కుట్రలో భాగంగానే కొప్పుల ప్రదీప్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. చెప్పుకొని నీకేదో అడుగులో మడుగులు వస్తారు, ఇలా భూ బకాసులే భూములను కబ్జాలు పెడుతురు. మీరు చేసే పని అది. ఇలాంటి పేద వర్గాలకు ఇల్లు కట్టిస్తాను, ఎవరిని కట్టిస్తాను? నేను వచ్చిన 2500 మందికి సర్టిఫికేట్లు పంచిన, ఎవరికి ఇచ్చినాను? నీ గుండె మీద చేసుకుని ఎంక్వైరీ చేయి. నీకు దమ్ముంటే ఉన్నోడికి ఇస్తావా, ఇల్లు పేదోడికి ఇస్తావా? పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పోయి ప్రజామైన 4 సార్లు అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా నువ్వు ఇల్లు ఎవరికి ఇస్తున్నావు? ఇవ్వాల నీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కార్యకర్తలకు ధనికులకు ఇచ్చిన ఇంటి తప్పితే పేదవానికి ఒక ఇల్లు ఇవ్వలే. రా ఛాలెంజ్ చేసి నగరగలరా, నువ్వు ఏ పేదోడికి ఇచ్చినా చూద్దాం, ఎంక్వైరీ చేద్దాం. నీ అధికారులను నువ్వు తీసుకునిరా, నీ రెవెన్యూలను తీసుకునిరా. మాట్లాడతాం సిగ్గుండాలి కదా ఏమన్నా. కేటీఆర్ మీద కేసీఆర్ పెడితే మగోడివా? హరీష్ రావు రప్పని ఆడిస్తున్నాడు. నువ్వు హరీష్ రావు గోటు సరిపోను. ఏదో గాలిలో మంత్రి అయినావు, మెడలు కడతావు, గాలిలో మెడలు కడతారు. రేపు అధికారం పోయిందంటే గాలి ఎవరిని మేము డేకరు గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కళ్ళు తెరవండి. కళ్ళు నెత్తికెక్కిన మీ ఎమ్మెల్యేకు, మీ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి, అందులో కొంతమంది అధికారులు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతారు. ఈ మధ్యన చూస్తున్నాం. సమయం వస్తుంది, ఏదైనా ప్రజలు కాలం నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఎవరైతే ఎక్కువ ఎక్స్ట్రా చేస్తారో అందరూ కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ పేదవర్గాల శాపం, పాపం తలుతా, పాపం అంతా పూడగట్టుకుంటారు. పేదవర్గతో చెలగాటం ఆడుతారు. చూడండి అలా ముఖాలు చూసి ఎట్లా తల్లుడి పాపం. ఇప్పుడు 3వ వచ్చి కలెక్టర్ కలిసి కూడా న్యాయం జరుగుతుంది. అంటే కలెక్టర్కి ఇచ్చే వినతి పత్రాలు కానీ, కలెక్టర్ గారు ఉన్న పెన్ను పవర్ కానీ ఏం పవర్ పనిచేస్తున్నా స్పష్టంగా కనబడుతుంది. మరి దానికి గ్రీవెన్స్ డే ఎందుకండి? సమస్య పరిష్కారం కానప్పుడు గ్రీవెన్స్ డే ఎందుకు పెడుతున్నారు? నీ గ్రామ పంచాయతీకి వస్తే పని కాదు, ఎండి హౌస్ పోతే పని కాదు, ఎంఆర్ఓ దగ్గర పని కాదు. ఏమైనా ప్రభుత్వంలో పోతే పైసలు ఉంటే పని అవుతుంది. కాంగ్రెస్ అంటేనే పైసలు అంటే కాంగ్రెస్. ఈ రకంగా జరుగుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మీకు కూడా చెప్తున్నా, వాస్తవాలు గమనించాలి. అక్కలారా మీరు రేపు స్థానిక ఎలక్షన్ల కోసం ఈ డ్రామాలు ఆడుతారు మీటింగ్ని పెట్టి.